హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో మంత్రివర్గ విస్తరణ గురించి ఒక వార్త రాశారు. 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ అట. ఈ 15 రోజులు డెడ్ లైన్ ఏంటంటే జూన్ 2, 2 జూన్ ఏమైందంటే తెలంగాణ అవతరణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం. దాని సందర్భంగా అప్పట్లోపు ఈ మంత్రివర్గ విస్తరణ ఒక 2-3 మంత్రులకు ఉద్వాసన, కొత్తగా ఇంకొక 2-3 తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఇది పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. అంటే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏదన్నా అనుకోవచ్చు. ఇది ఎట్లా తయారైందంటే హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపే అన్నట్లయింది. దీంతోపాటు తెలంగాణలో రైతు భరోసా పరిస్థితి కూడా అట్లే ఉంది. రైతు భరోసా ఎప్పుడంటే వస్తుంది అని చెప్పే పరిస్థితి. ఫిబ్రవరి నుంచి డిసెంబర్కి సంబంధించిన యాసంగి రైతు భరోసా ఫిబ్రవరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే జమ అయితే అన్నాడు. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా సగం అయిపోతుంది. కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా జమ చేశారు. అసలు అది వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, వస్తే ఎన్ని ఎకరాలకు వస్తుంది అని చెప్పే నాదులు లేడు. అట్లే మంత్రివర్గ విస్తరణ పరిస్థితి కూడా అదే అయింది. మంత్రివర్గంలో స్థానం కోసం చూస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా అది. రైతులు రైతు భరోసా కోసం ఎట్లయితే ఎదురుచూపులు చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ పదవుల కోసం ఎదురుచూపులు తప్ప ఈ ఎదురుచూపుల విస్తరణ లెక్క ఉంది. నిజంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం విస్తరణ చేస్తున్నట్లేదు. ఇది 15 రోజులు అయితే అంటున్నారు. అసలు నాకు తెలిసి మనకున్న సమాచారం ప్రకారం ఆ విస్తరణ జోలికి కానీ, ఉద్వాసం జోలికి కానీ, పునర్వ్యవస్థీకరణ జోలికి ఇప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి గారని అనుకోవట్లే. మరి ఎందుకు వస్తాయి ఈ వార్తలు, నిజంగా జరిగిద్దా లేదు తెలియదు. కానీ ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత అన్నారు, కేరళ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత అన్నారు, ఇప్పుడు జూన్ 2 టార్గెట్ పెట్టారు. జూన్ 2కి నిజంగా అవుతుందా? అయితే నిజంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగి కొంతమందికి ఉద్వాసన పలికి కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉంటే జరిగే చర్చ, వర్గపోరు, విమర్శలు, అసంతృప్తులు, వీటిని కంట్రోల్ చేయగలిగే శక్తిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందా, రేవంత్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ. మంత్రివర్గ విస్తరణ అయితే వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు ఉంటాయని ఒక చర్చ, ఒక వార్తనైతే ఇచ్చింది దిశ పేపర్. దీంతోపాటు చెక్ పవర్ కట్టు, ఉప సర్పంచులుకి ఉన్న చెక్ పవర్ని రద్దు చేసే దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రపోజల్ ప్రభుత్వం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఇచ్చారు. గతంలో సర్పంచ్తో పాటు గ్రామ సెక్రటరీకి ఉండేది చెక్ పవర్. దాన్ని తీసేసి 2 పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకే చెక్ పవర్ ఇచ్చారు. దానివల్ల చాలా గ్రామాల్లో రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ గొడవలు, పనులు చేయలేని పరిస్థితి, అభివృద్ధి చేయలేని పరిస్థితి, ఖర్చులు కూడా కనీసం డ్రా చేయలేని పరిస్థితి, డబ్బుల్ని పంచాయతీలు ఫేస్ చేస్తున్నాయి. అంటే ఉప సర్పంచ్ ఒకే పార్టీ అయి ఉండు, లేదా ఒక టర్మ్స్ కరెక్ట్గా ఉంటే ఏం కాదు. కానీ వన్స్ ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, పదవి బాధ్యతల స్వీకరణ చేసేటప్పుడు చాలా మంచిగానే ఉంటారు. దాని తర్వాత 1 ఇయర్కో 1.5 ఇయర్కో ఇక తేడాలు వస్తూ ఉంటాయి. రకరకాల కారణాలు, రాజకీయ కారణాలు కావచ్చు, పరిపాలన కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, ఏదో కారణంతో డిఫరెన్సెస్ వస్తే ఇక అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళ డిఫరెన్స్ల వల్ల గ్రామ పంచాయతీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాస్తవంగా, ప్రాక్టికల్గా చూస్తే. దీనిపైన పెద్ద ఎత్తున గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చర్చ జరిగింది, మార్చాలి అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత ఒకటి ప్రపోజల్ పెట్టారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసేశారు. కాదు అని చెప్పి రద్దు చేస్తున్నట్టు ఒక జీవో ఇచ్చారు, సర్క్యులర్ ఇచ్చారు. అంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు. లేదని మళ్ళీ వెనక్కి తీసేసి మళ్ళీ యథామామూలుగా ఉంటుంది ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట. నిజంగా మరి ఈ ప్రతిపాదన ముందుకు వెళ్తుందా? సంతకాల్లో జాప్యంతో తలనొప్పులు వస్తున్నాయని చెప్పి తీసేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు. క్వశ్చన్ మార్క్ పెడుతూ చెక్ పవర్ కట్టు అని చెప్పారు. ఇది వాస్తవంగా చెక్ పవర్ ఉప సర్పంచ్కి ఇవ్వటం వల్ల ఎంత మేలో, కానీ ఉప సర్పంచ్కి చెక్ పవర్ రద్దు చేయటం వల్ల కొన్ని పంచాయతీల్లో, కొన్ని ఏరియాల్లో ఫాస్ట్గా పనులు అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అవినీతి కూడా పెరిగే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఇట్లా ఉప సర్పంచ్కి ఇచ్చినంత మాత్రంలో అవినీతి ఉండదు అని చెప్పడం లేదు. గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు సెక్రటరీకి, ఒక అధికారికి లింక్ చేస్తూ చెక్ పవర్ ఉంటే ఇంకా అవినీతి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అధికారి భయపడతారు అడ్డంగా అవినీతి చేయడానికి. ఇద్దరు రాజకీయ పార్టీల నేపథ్యం నుంచి వచ్చిన నాయకులే ఉంటే సర్పంచ్ ఉప సర్పంచ్
మనం ఉండేది 5 సంవత్సరాలు, ఏది చేసినా ఇంకా తర్వాత రాజోడు రెడ్డోడు అని ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. అదే సెక్రటరీ లింక్ ఉంటే సెక్రటరీ అట్లా అడ్డగోలుగా చెప్పాడు. ఆయన సర్వీసు 62 ఇయర్స్ వరకు అందులో ఉండాలి కాబట్టి ఉద్యోగంలో. ఈరోజు ఈయన 5 సంవత్సరాల పీరియడ్లో ఈ సర్పంచ్ కోసం ఏదో చెప్పిన మాటని తప్పులు చేస్తే భవిష్యత్తులో ఆయనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అడ్డగోలుగా అవినీతి చేసే అవకాశం ఉండదు. అంటే సెక్రటరీకి పెట్టడం వల్ల అవినీతి కొంత తగ్గే అవకాశం ఉంటుంది, పనులు ఫాస్ట్గా అవుతాయి. ఇది మరి ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చినట్టుంది, అటువంటి ఆలోచన నుంచే చూడాలా. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి రాహుల్ తర్వాతి స్థానంలో నేనే ఉంటా. ఆయన ఎక్కడ కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చుంటా, దేశానికి కూడా సేవలు అందిస్తా. రాహుల్కు ప్రధాని పదవిపై మోజు లేదు, నేనే ఒప్పించాను సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ హుందాగా వ్యవహరించాలి, కొడుకును పోలీస్ స్టేషన్లో అప్పగించాలి, సహకరించేవాడిని అయితే ఫోక్సో కేసు పెట్టిస్తానా, కొడుకు మీద కేసు నమోదైతే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిన్న వేటు న్యూస్కి సంబంధించి కాంక్లేవ్ జరిగింది. దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ జరిగింది. చాలా అంటే జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు చాలా అంటే రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజల మనసులో ఉన్న ప్రశ్నల్ని డైరెక్ట్గా సూటిగా ముఖ్యమంత్రి గారిని అడిగారు. అనేక అంశాలు ప్రజలు ఏదైతే చర్చించుకుంటున్నారో, ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాలుగా వస్తుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి. చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి, కానీ సూటిగా ప్రజల కోణంలో, ప్రజల ప్రశ్న, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ జరిగింది. చాలా అంశాలు, అదే హైడ్రా కావచ్చు, హిల్ టిప్పీ కావచ్చు, అనేక అంశాలు, రైజింగ్ తెలంగాణ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, అనేక అంశాలపైన రాజకీయాలతో పాటు పరిపాలనకు సంబంధించిన అనేక లోపాలు, మంచి చెడులపైన చాలా సుదీర్ఘంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎన్ఆర్ గారు ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే స్థాయిలో చాలా అంశాలకు చెప్పారు. కానీ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న బండి సంజయ్ కొడుకు అంశం కూడా డైరెక్ట్గా దాంట్లో చర్చ వచ్చింది. ఆ చర్చ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, అంటే కొన్ని ఆయన తప్పించుకొని పోయిండు, అబ్స్కాండ్ అయిండు, మేమేం చేయాలి, సర్టిఫికేట్లో తేడా ఉంది, అవి సరి చూసుకోవాలి కదా, సరి చేయాలి కదా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు, బండి సంజయ్ని అరెస్ట్ చేయాలన్నా, కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలని ఎవరు అంటలే. ఆ కొడుకు తప్పు చేయటం వెనక బండి సంజయ్కి ఉన్న అధికారము, హోదా ఇది అడ్డం పెట్టుకొని చేసిండు. ఆ అధికారంతోనే, అహంభావంతోనే నాకేం కాదు, నాకు మా నాయన సెంట్రల్ మినిస్టర్ అనే ఒక కాన్ఫిడెన్స్తో చేసిండు అని చెప్పి కనీసం నైతిక బాధ్యత వహించాలి కదా. నైతికంగా మీరు అన్నట్టు కొడుకుని తీసుకొచ్చి ఒప్పజెప్పే ప్రయత్నం చేయాలిగా. చట్టం ముందు అందరూ సమానమే అంటారు. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు బండి సంజయ్ కొడుకు మీద నేను నిజంగానే ఆయనతో కొల్యూడ్ అయి ఉంటే ఫోక్సో కేసు ఎందుకు పెడతాను? పెట్టారు. ఫోక్సో కేసు పెట్టిన తర్వాత బండి సంజయ్ కొడుకు నిజంగా దొరకడా? ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం ముందు తప్పించుకొని తిరగలడా? ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు కొల్యూడ్ అయ్యారా లేదా మీకు ఆయనకు తెలవాలి, మీరు ఆయనకు సహకరిస్తారా లేదా మీకు ఆయనకు తెలవాలి. కానీ జరుగుతున్న పరిణామాలు తప్పించుకొని పోయిండు, దొరకట్లేదని ఒక పోలీస్ యంత్రాంగం ఒక ఫోక్సో కేసులో అక్యూజ్డ్ అయిన వ్యక్తి చెప్తే, రేపు ఇంతకంటే పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు కూడా ఇట్లే తప్పించుకొని పోతే వదిలేస్తారా? ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించిన మూలాలు హైదరాబాద్లో ఉంటాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉంటాయి. సెన్సిటివ్ సిటీ ఇది హైదరాబాదు. ఇటువంటి ఘటనలు రేపు గంజాయో, డ్రగ్సో, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇటువంటి ఏదైనా చేసి పారిపోయిండు మేము ఏం చేయాలని చేతులు ఎత్తేస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే పారిపోతే మీరు ఏం చేయలేని పరిస్థితుల్లోనే పోలీసు యంత్రాంగం ఉందా, లేదా సహకరిస్తారా అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. దాంతోపాటు అనేక అంశాలపైన చెప్తూ నేనే 2034 వరకు ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి పైన ఆకాంక్ష లేదు, నేనే ఒప్పించిన. రాహుల్ గాంధీ తర్వాతి స్థానం నాదే. రాహుల్ గాంధీకి నేను ఎంత చెప్తే అంతే, అంటే నా మాట రాహుల్ గాంధీ దగ్గర ఆ స్థాయిలో చెల్లుబాటు అయింది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొత్తం ఇంటర్వ్యూలో వారు మాట్లాడిన మాటల్లో నేను అనే పదం ఎక్కువసార్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన రీజనల్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. వాస్తవంగా
సహజంగానే అది ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే వినే వాళ్ళకి నేను అనే, అంటే వారు ముఖ్యమంత్రి కాబట్టి పరిపాలన మేము మా ప్రభుత్వం అని సహజంగా అంటూ ఉంటారు. కానీ నేను అది తెచ్చినా, నేను ఇది ఇచ్చినా, నేను చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా కార్యకర్తల్లో, నాయకుల్లో చర్చ. నేను అనేది అక్కడ నడవదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో కూడా ఒక రీజనల్ పార్టీ పొలిటీషియన్, రీజనల్ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరులో వారి మాటలు, వారి ఇంటర్వ్యూలు, వారి స్టేట్మెంట్లు 2034 వరకు నేనే అని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కూడా ప్రకటించుకోలే. రెండోసారి గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అనలే, మా పార్టీ గెలుస్తుంది అన్నారు తప్ప. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏ ధైర్యంతో, ఎంత విశ్వాసం ఉంది ఆయనకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర, అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజలపైన కూడా ఎంత ఆయనకి నమ్మకం ఉంది, నన్నే మళ్ళీ గెలిపిస్తారని తెలియదు. కానీ నేనే ముఖ్యమంత్రి అయితేనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు హైడ్రా కానీ, హిల్ట్పీ కానీ అనేక ప్రజల్లో జరుగుతున్న చర్చలపైన అక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి సమాధానాలు కూడా చెప్పారు. ఎందుకంటే అట్లా సూటిగా ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో రాలే. హిల్ట్పీ పైన కానీ, హైడ్రా పైన ప్రజలు అనుకుంటున్న మాటలు కానీ, ప్రజల కోణం కానీ చర్చ అయితే జరిగింది. ఇది ఒక వార్త. నేను ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్ వివాహం రిసెప్షన్ వేడుక హాజరు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో భేటీ ఉంటుందట. వేరే ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తుంటే అక్కడ నుంచి అధిష్టానంతో కూడా చర్చలట. జూన్ 2 మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి దానిపైన కూడా చర్చించవచ్చు అని ఒక వార్తనిచ్చారు. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. ఇది వెలుగు పేపర్లో కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించని రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ చెప్తున్నాడు. కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించేదైతే ఎందుకు తప్పిస్తాడు, ఎందుకు ఈ డిలేలు జరుగుతాయి, ఒకవేళ ఆయన అప్పగించకపోతే ప్రభుత్వం తీసుకోలేదా, పట్టుకోలేదా, తీసుకురాలేరా? హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నిన్న డిస్మిస్ చేసింది, పిటిషన్ని డిస్పోజ్ చేసేసింది, ఆర్డర్ ఇవ్వలే. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు, నా పేరును కానీ నా ఫోటోను కానీ ఎక్కడ వాడుకోద్దని. మీ కొడుకు కదా, వాడుతూనే ఉంటారు. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని హితవు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. బాధితురాలకు 100% న్యాయం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పీఎం అభ్యర్థి. కులగండ రైతు పాలసీలతో ప్రజల ముందుకు వస్తాం. 2034 దాకా నేనే తెలంగాణ సీఎం. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి రాహుల్ అప్పగించిన బాధ్యత నెరవేరుస్తానని కామెంట్ చేసిండు. కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. ఇప్పుడు అదే ప్లేస్లో బండి సంజయ్ కొడుకు కాకుండా, ఒక కేంద్ర మంత్రి కొడుకు కాకుండా, ఒక ఎంపీ కొడుకు కాకుండా ఉంటే ఇట్లే మీరు అప్పీల్ చేస్తారా? వేరే ఫ్యామిలీకి సంబంధించి, వేరే జనరల్ పబ్లిక్ సంబంధించి ఒకటి ఇట్లాంటి ఫోక్సో కేసో ఇంకోటో ఇట్లాంటి ఎకిలి శాస్త్రాలు చేస్తే అప్పగించు అని చెప్పి అప్పీల్ చేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ని అప్పీల్ చేసినట్టుంది, అడిగినట్టుంది, మీ కొడుకుని తీసుకొచ్చి అప్పగించని. అంటే వ్యవస్థ మొత్తం ఆయన అప్పగిస్తే తప్ప వ్యవస్థ పనిచేయదు, పోలీసులు పనిచేయరు, సిస్టమ్ పనిచేయదా. సిస్టంలో పరిపాలనకు హెడ్గా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ అప్పీల్ చేయటం ఇదే అనుమానాలకు తావిస్తుంది. సహకరిస్తాను రాని అనేది ఇప్పుడు చర్చ. బయట సోకాళ్ళు ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, మహిళా సంఘాలు కానీ మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేయింది, ముఖ్యమంత్రి గారి మాటలేంటి, ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి మేము చూస్తున్నాం, మేము డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే మీరే విమర్శిస్తారు. మీరు చేసే పరిపాలనలో చాలా వీటిలో విమర్శలు వస్తాయని అరెస్ట్ చేయరా? విమర్శలు వస్తాయని ఏం పని చేయరా మీరు అనేది ఇప్పుడు చర్చ. విమర్శ రాకుండా ఉన్న పని ఏంటి? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పనిలో విమర్శ వస్తుంది కాబట్టి నేను చేతులు కట్టుకొని కూర్చుంటా, ఏం చేయను, పరిపాలన చేయను, అరెస్ట్ చేయను, బండి సంజయ్ తీసుకొచ్చి కొడుకుని అప్పచెప్పితే తప్ప మేము పట్టుకోము
అని అంటే ఇగో దీంట్లోనే అనుమానాలు వస్తున్నాయి. ఇది పెద్ద ఎత్తున చర్చ ఉంది ప్రజల్లో. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. మధ్యంతర బెయిల్కు నో చెప్పిందట. బండి భగీరథకు హైకోర్టులో చుక్క ఎదురైంది. నా కూతురు పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉంది, భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి అని చెప్పి, మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు, రాణాలో ఆ 5 గంటల ఆవేదన భరితం. బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చాం. శారీరక సంబంధం కోసం నా కుమార్తెపై పదే పదే ఒత్తిడి తెచ్చాడు. మొబైల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించినానని అంగీకరించాడు. భగీరథ్ స్వేచ్ఛగా తిరగడం బాధ ఇస్తుంది. విచారణ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా జరగాలి. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ, బాధితురాలు మైనర్గా నిర్ధారణ అని చెప్పి డీసీపీ చెప్పారు. బాధితురాలు మైనర్గా నిర్ధారణ అయింది అంటే ఫోక్సో కేసు పెట్టొచ్చు అన్న తర్వాత నా కుమార్తె పైన పదే పదే ఒత్తిడి చేసిండి, శారీరక సంబంధం కోసం చాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీలో బండి భగీరథ ఎక్కడుండో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిజంగానే ప్రభుత్వం యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఉందా? ఒకవేళ బండి భగీరథ లాంటి వాడినే పట్టుకోలేనప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఉన్న తీవ్రవాదులు, ఉగ్రవాదులు, గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్స్ని ఎట్లా పట్టుకుంటుంది తెలంగాణ పోలీస్ యంత్రాంగం అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. నా కూతురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మేము పెంచిన చలాకీ కూతురు ఇప్పుడు కనిపించట్లేదని వాళ్ళు బాధని వ్యక్తం చేస్తూ ఒక లెటర్ నిన్న ఓపెన్గా రాశారు ప్రెస్కి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.